నమస్తే సార్, నా పేరు వాసు. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నకరికల్ మండలం మంగళపల్లి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చాను. నాకు ఫస్ట్ స్టార్టింగ్ మోకాళ్ళ నొప్పి సార్. లాస్ట్ ఇయర్ నేను ఈవెంట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ స్లిప్ అయి కింద పడిపోయాను. అప్పటి నుంచి నేను ఈ పెయిన్ అనుభవిస్తున్నాను. మా తాతయ్య గారికి ఇక్కడ ఒకసారి చేయించాను సార్. తర్వాత మా తాతయ్య గారు సెట్ అయ్యి కొంచెం పర్లేదు, మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత నేను కూడా చేయించుకుంటే ఎలా ఉంటుందని ఇంతకుముందుకు 1 టైం ఇట్లా ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక 1.5 year దాకా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. క్లియర్గానే డ్యూటీకి వెళ్ళడం చేసుకోవడం. మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఈ మోకాళ్ళ పెయిన్ ఉన్నప్పుడు వాష్రూమ్ పోవడానికి కానీ పాయింట్స్ వేసుకోవడానికి అప్పుడు బాగా ఇబ్బంది పడేవాళ్ళని. కానీ ఇక్కడికి వచ్చి ఈ ట్రీట్మెంట్ చేసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. తర్వాత రీసెంట్గా మళ్ళీ నాకు వాటర్ క్యాన్ పైకి ఎక్కుతుంటే కొంచెం స్లిప్ అయ్యి మళ్ళీ పెయిన్ వస్తుంటే మళ్ళీ మన సుధీర్ సార్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మళ్ళీ చేయించుకుందానికి వచ్చాను. యాక్చువల్లీ నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. అక్కడ 1 week లీవ్ తీసుకొని వచ్చాను. మళ్ళీ బెస్టర్ టైం కోసం మళ్ళీ నెక్స్ట్ 1 week తర్వాత వచ్చి చేయించుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడున్న పెయిన్కి అయితే క్లియర్ అయిపోయింది. స్టెప్స్ కూడా మంచిగా ఎక్కడానికి కూడా వస్తుంది. ఇక్కడ వల్ల కొంచెం ఫ్రీ ఉంది. దీని ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఏమీ లేవు. కానీ నా సజెషన్ ఏంటంటే నా ఫ్రెండ్స్కే కానీ స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లాంటివి అయినప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. డైరెక్ట్ సర్జరీకి వెళ్ళకుండా ఇక్కడికి వచ్చి ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి. నేను చెప్పడం కాదండి, మీరు వచ్చి కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిన అనుభవాన్ని మాకు షేర్ చేయండి. వాసు గారు యాక్చువల్లీ తను మోకాళ్ళ నొప్పితో వచ్చాడు మా దగ్గర. గేమ్ ఆడుతూ పడిపోయి అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. ఈ టెండాన్స్ కానీ లిగమెంట్స్ కానీ మెనిస్కల్ టేర్ కానీ ఇవన్నీ కూడా మనకి సర్జరీస్ పర్మిటింగ్ చేయించవచ్చు. అదర్వైజ్ అవి అట్లాగే ఉండిపోతాయి మనకి. ఈవెన్ మెనిస్కల్ టేర్ కూడా మనం ఏం చేస్తాం, దాన్ని బ్రిమ్ చేసి మళ్ళీ సీల్ చేసేస్తాం, మనకి జాయింట్లో అడ్డం పడకుండా. సర్జికల్ ఒకవేళ హెల్ప్ దొరికితే మంచిదే. అదర్వైజ్ చాలా మంది స్పోర్ట్స్లో ఇంజరీస్ తోటి చాలా మంది సొల్యూషన్ దొరకకుండా ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ వస్తూనే ఉంటుంది. దీనికి పెయిన్ చాలా సివియర్గా ఉండేది. కూర్చొని కూడా నేను వర్క్ చేసే పొజిషన్ లేకుండా చాలా సివియర్ పెయిన్ ఉండి చాలా స్వెల్లింగ్ ఉండేది నీ జాయింట్లో. ఫస్ట్ ఆయన లైన్లో ఉన్నారు కనుక లీవ్స్ దొరకవు ఎక్కువ. ఆ టైంలో 5 days 10 days ఉండి 2 sittings తీసుకొని తగ్గించుకోగలిగినారు. అంతే షార్ట్ టైం ఆయన తీసుకుంది. 5 days లీవ్ లేక ఆయన అన్ని సిట్టింగ్స్ తీసుకున్నాడు. అండ్ హ్యాడ్ ఎక్సలెంట్ రిజల్ట్. అప్పుడు పెయిన్ తగ్గిపోయింది, స్వెల్లింగ్ తగ్గింది, అండ్ నార్మల్ మూమెంట్స్ వచ్చినాయి తనకి. 2-3 years వరకు సస్టైన్ అయింది. ఆ షార్ట్ పీరియడ్ తీసుకున్న ట్రీట్మెంట్ కూడా అన్ని రోజుల నుంచి అక్యుములేట్ అయిన పెయిన్ కూడా కంప్లీట్గా వానిష్ అయిపోయింది, స్వెల్లింగ్ తగ్గింది. అండ్ ఇట్ కుడ్ సస్టైన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇప్పటి వరకు మరైస్ అవన్నీ తీసి మెడికల్గా ఏం చేయడానికి లేకుండా తిన్నాకి, బట్ ఆక్యుపంక్చర్ హెల్ప్ హిమ్. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎస్పెషల్లీ నేను చూస్తాను చాలా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తాం మేము. ఆక్యుపంక్చర్ గొప్పతనం అది అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గడం కాకుండా చాలా అక్కడ ఎనర్జీని మనం అక్కడ గషింగ్ చేయగానే ఆటోమేటిక్గా బాడీ హీల్ చేసుకునే కెపాసిటీ వస్తుంది బాడీకి. అన్ని లిగమెంట్ స్ట్రెంత్ అవుతుంది, టెండాన్స్ అన్ని స్ట్రెంత్ అవుతాయి, మనకు కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, స్పాస్టిసిటీ తగ్గుతుంది, మళ్ళీ తర్వాత ఎడిమా పోతుంది. ఈవెన్ సానియా మిర్జా గారు కూడా మనకు టెన్నిస్ ఎల్బోకి ప్రాబ్లం ఉండేది, తను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. తనకు కూడా ఎక్సలెంట్గా తగ్గింది. ఆక్యుపంక్చర్లో ఇట్లాంటి స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చు. బికాస్ ఈ ఎడిమా ఉన్న తగ్గించే పాయింట్స్ ఉన్నాయి. తర్వాత మనకి అక్కడ ఎనర్జీని గషింగ్ చేసే కెపాసిటీ ఉంది. మనం ఆ ఏరియాలో లోకల్గా ఎనర్జీని మనం గషింగ్ చేయగానే బాడీ విల్ టేక్ కేర్ అండ్ డిజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అవుతుంది, ఎడిమా తగ్గిపోతుంది, మళ్ళీ తర్వాత ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, సర్క్యులేషన్ పోతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్పాస్టిసిటీ తగ్గుతుంది. ఇన్ని జరుగుతూ ఉంటాయి కనుక అక్కడ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆల్ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎన్నో కేసెస్ చేసినాం. అంటే టెన్నిస్ ఎల్బో కానీ, గోల్ఫర్స్ ఎల్బో కానీ చాలా చాలా కేసెస్ చేసినాం మేము. యాంకిల్ స్ప్రెయిన్ కానీ ఇంజరీ అయ్యి ఎంతమంది ప్లేయర్స్ వస్తారు మా దగ్గర. స్పోర్ట్స్ మెడిసిన్ కూడా చేసినాం కనుక ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ప్లేయర్లో, వాళ్ళు ఆడుతున్న ప్లేలో ఒక టెన్నిస్ షాట్ కొట్టాలంటే 52 muscles యాక్ట్ చేస్తాయి. సో వీ నో దాట్. అందుకని మేము అంతా చెక్ చేస్తాం. చెక్ చేసి వాట్ ఈస్ డిజైర్డ్ అక్కడ మనం రిజల్ట్ ఇవ్వగలుగుతాం. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కానీ ఆక్యుపంక్చర్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ ఆల్ స్పోర్ట్స్ ఇంజరీస్ అండి.